హాయ్ గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఇవాళ ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని జిమ్కి స్టార్ట్ అయ్యి జిమ్కి రీచ్ అయినాక దెన్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ ట్రైసెప్ వర్కౌట్. అలా 8 వేరియేషన్ చేసి ట్రైసెప్ వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఐ రీచ్ హోమ్. కానీ ఇవాళ నేను కొన్ని మార్క్ చెప్దాం అనుకుంటాను, వినండి. ఏంటంటే అందరు అంటారు కదా, జిమ్కి వెళ్ళడం వల్ల ఏం లాభం, జిమ్కి వెళ్ళి నువ్వు ఏం చేస్తావు, జిమ్కి వెళ్ళి నువ్వు ఇట్లున్నావు నేను అట్లున్నాను అని క్వశ్చన్ బాగా చేస్తారు. సో జిమ్కి వెళ్ళడం వల్ల ఏం లాభం ఏం చెప్తా వినండి. జిమ్ అనేది ఒక జస్ట్ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. అసలైన కథ మొత్తం లోపల ఉంటుంది. జిమ్కి వెళ్తావు, మంచి వెయిట్స్ లిఫ్ట్ చేస్తావు, మంచి వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల మంచిగా తింటావు, మంచిగా తినడం వల్ల మంచిగా పడుకుంటావు, మంచిగా పడుకోవడం వల్ల యూ విల్ ఫీల్ యాక్టివ్. ఇఫ్ యూ ఫీల్ యాక్టివ్ యూ విల్ ఫీల్ పవర్ఫుల్. ఇఫ్ యూ ఫీల్ పవర్ఫుల్ యూ విల్ లుక్ పవర్ఫుల్. ఇఫ్ యూ లుక్ పవర్ఫుల్ యూ విల్ ఫీల్ కాన్ఫిడెన్స్. నీ కాన్ఫిడెన్స్ ఫీల్ అయిందంటే, నువ్వు కాన్ఫిడెంట్గా బిల్డ్ చేసుకున్నావు అంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అంటే అది ఏదైనా, ఇదంతా జరిగేది ఒక ప్లేస్ వల్లనే, అది జిమ్. జిమ్ క్యాన్ చేంజ్ ఏ ఫ్యాట్ పర్సన్ టు ఫిట్ పర్సన్ అండ్ గివ్ ఇన్ కాన్ఫిడెన్స్. జిమ్ క్యాన్ చేంజ్ ఏ థిన్ పర్సన్ టు స్ట్రాంగ్ పర్సన్ అండ్ గివ్ ఇన్ కాన్ఫిడెన్స్. కేవలం జిమ్ అనేదే కాదు, ఏ ఫిట్నెస్ యాక్టివిటీ అయినా సరే, జిమ్ అయినా సరే, రన్నింగ్ అయినా సరే, బాక్సింగ్ అయినా సరే, క్యాలస్టిక్స్ అయినా సరే, ఇంకేదైనా సరే. అండ్ ఇంకో విషయం, ఒక రోజు పోయి, 2 రోజులు పోయి, వారం రోజులు పోయి, నెల రోజులు పోయి నాకు రిజల్ట్స్ రాలే, నాకు బాడీ రాలే, నాకు బాడీ పెరగలే అంటే మాత్రం కుదరదు. ప్రతిదానికి టైం పడుతుంది. ప్రతిదానికి నీకెంతో ఓపిక లేకపోతే బంద్ చేసుకొని ఇంట్లో కూర్చోండి, అంతేగాని జిమ్ పోయేటోని మాత్రం చెడగొట్టకండి. అరే నీకు బాడీ లేదు, ఇంకా బాడీ రాలే, అది రాలే, కింద రాలే, మీద రాలే అని ఏదో సలహాలు ఇవ్వకండి. మూసుకొని కూర్చోండి, మీరు పోతే పోండి, లేకపోతే లేదు. అంతేగాని ఒకరిని డిస్కరేజ్ మాత్రం చేయకండి. దిస్ ఈజ్ మై, అంతేగా చెప్పదలుచుకున్నా చెప్పుకున్నా. మీకు నచ్చితే ఫాలో, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరికి అంటే ఒక పర్సన్ చేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి తప్ప డిస్కరేజ్ మాత్రం ఎప్పుడు చేయకండి. ఓవరాల్గా నా ట్రైసెప్ వర్కౌట్ కంప్లీట్ చేసేసా, చూడండి బాగా వచ్చి పంప్ వచ్చింది. చూస్తుంటే నాకే కొద్దిగా ఐఎమ్ లుకింగ్ ఫిట్. నాకైతే క్రేజీగా అనిపిస్తుంది నాకు నేను చూసుకుంటే మిర్రర్లో. అండ్ ఎలాంటి పెయిన్ అయినా, ఏమున్నా, ఏ టెన్షన్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక జిమ్కి వచ్చి ఒక 1 అవర్ వర్కౌట్ చేసి, లేకపోతే మార్నింగ్ అని ఈవినింగ్ అని రన్నింగ్ ఏదో ఒకటి చేయండి. యూ విల్ ఫీల్ హ్యాపీ, యూ విల్ గెట్ పీస్ ఆఫ్ మైండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.